అందరికీ హాయ్ అండి. నేను రేవతి. వెల్కమ్ టు ఎల్లా టారో ప్రెడిక్ట్స్. ఈరోజు మీకోసం నేను రీడింగ్ చేయాలనుకుంటున్నాను. అంటే మీకోసం అసలు ఎవరైనా ఆలోచించే వాళ్ళు ఉన్నారా? అట్లీస్ట్ మీకు ఒక చిన్న సపోర్టర్ అయినా ఎవరైనా ఉన్నారా, చిన్నగా సపోర్ట్ చేసే వాళ్ళైనా అనేది చూడాలనుకుంటున్నాను. లాస్ట్లో మీ పర్సన్ థర్డ్ పార్టీ అనేది అసలు సిచ్యువేషన్ ఏంటి అనేది చూద్దాము. ఫస్ట్ ఏంటంటే నాకు మీ సిచ్యువేషన్ ఏంటి అనేది క్లియర్గా చూడాలనిపిస్తుంది. ఎందుకంటే నేను లాస్ట్ 2-3 డేస్ నుంచి లైవ్లో చేస్తున్నాను, రీడింగ్స్ చేస్తున్నాను. అసలు మీరున్న స్ట్రెస్ అనేది అసలు ఎలా భరిస్తున్నారు మీరు? నాకే ఎలా ఎక్స్ప్లెయిన్ చేయాలనేది మాటలు రావడం లేదండి. సో ప్రెజెంట్ ఏంటంటే నాకు ఈరోజు మీ సిచ్యువేషన్ తెలుసుకోవాలనుకుంటున్నాను. అంటే కంప్లీట్ సిచ్యువేషన్ తెలియాలి నాకు ఇప్పుడు. సో అందుకే ఈరోజు ఈ రీడింగ్ చేస్తున్నాను. నేను జనరల్గా ఏంటంటే స్కిప్ చేయకండి, మిస్ అవ్వకండి అని చెప్పను, అది మీకు కూడా తెలుసు. బట్ ఈరోజు ఈ వీడియోని ప్లీజ్ దయచేసి స్కిప్ చేయొద్దు, మిస్ అవ్వద్దు. ఇంకా ఎవరికైనా అవసరమైంది అంటే షేర్ చేయండి ఈ పర్టికులర్ వీడియోని, ఓకేనా? ఇది చాలామందికి యూజ్ అవుతుందని చెప్పి నా పర్సనల్ ఫీలింగ్, ఓకేనా? సో ఒకసారి కొంచెం ఇది పక్కన పెట్టేస్తాను. మర్చిపోయాను, ఈ బుక్ గురించి చాలా రోజులు చెప్పాలనుకుంటున్నాను. నేను రీడింగ్ స్టార్ట్ చేసినప్పటి నుంచి ఇది 1 year నుంచి యూజ్ చేస్తున్నానండి. ఇది ఎంత పర్ఫెక్ట్ వస్తుందంటే మనకి ఆన్సర్ ఒకసారి చెక్ చేస్తే సూపర్ 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 అన్నమాట. నేను ఇది పర్సనల్గా క్యారీ చేస్తాను. ట్రైనింగ్లో ఉన్న 10 months కూడా ఎవ్రీడే చెక్ చేసుకొని నేను వెళ్ళేదాన్ని అన్నమాట. నేను ఇది ఒక్కడే క్యారీ చేశాను. ఇది సూపర్ అండి. అసలు పర్సనల్ రీడింగ్స్కి ఇది మెయిన్ ఎక్కువ యూజ్ చేస్తున్నాను ఈ మధ్య నేను. ఇప్పుడు ఫస్ట్ కార్డ్స్ అన్నీ కూడా షఫిల్ చేసి స్ప్రెడ్ చేసేసుకుందాము. నెక్స్ట్ డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేసుకుందామండి. ఎందుకంటే మళ్ళీ కార్డ్స్ తీయడం చెప్పడం, మళ్ళీ కార్డ్స్ తీయడం మళ్ళీ చెప్పడం అనేది అంతగా నాకు నచ్చలేదు. ఫస్ట్ ఏంటంటే క్లియర్గా స్ప్రెడ్ చేసేసుకొని మనం చెప్పుకుందాం. గుడ్ బ్యాడ్ రెండు కనిపిస్తున్నాయండి కార్డ్స్లో. గుడ్ బ్యాడ్ రెండు ఉన్నాయి. ఎందుకంటే మీ ఇమాజినేషన్ అలా ఉంది. ఇంతే నా లైఫ్ అన్నట్టు మీరు చాలా స్ట్రెస్ఫుల్గా ఉన్నారు. సారీ, ఓకే, పర్ఫెక్ట్ ఉంది కదా. ఓకే, దీనికి క్లారిఫికేషన్ కూడా కార్డ్స్ ఒకసారి స్ప్రెడ్ చేసేసుకుందాము. ఓవరాల్గా ఒకే చిన్న మాట అండి, మీ డెస్టినీ చేంజ్ అవబోతుంది. నిన్న చెప్పాను కదా, ఈ రీడింగ్లో కూడా దానికి కనెక్ట్ అయ్యిందన్నమాట. నిన్న రీడింగ్కి డెస్టినీ చేంజ్ అవ్వబోతుంది. సంథింగ్ ఏదో యూనివర్స్ మీకు చేయబోతున్నారు. సో ఇప్పుడు క్లారిఫై చేసుకుందాము ఒక్కొక్కటి పాయింట్. ఓకే, ఫస్ట్ మీ మనసులో మిమ్మల్ని మీరు యాక్టివ్గా, గ్రేట్ఫుల్గా, ఎనర్జెటిక్గా చేంజ్ చేసుకోవాలని అనుకుంటున్నారు. అవునా? అనుకోవడమైతే అనుకుంటున్నారు, కానీ దాన్ని మీరు ఫాలో అప్ చేయలేకపోతున్నారు. రీజన్ మీలో ఉన్న నెగిటివ్ ఎనర్జీ. మీ లైఫ్ని వేరే వారి చేతి నుంచి మీ చేతిలోకి తీసుకొని ఒక హ్యాపీ లైఫ్ లీడ్ చేయాలని అనుకుంటున్నారు. కానీ అది ఆచరించడానికి ఒక పక్క ధైర్యం సరిపోవడం లేదు, ఇంకో పక్క సరైన సపోర్ట్ లేదు. ఓకేనా? ఈ సపోర్ట్ లేక ఏం చెయ్యలేని సిచ్యువేషన్ అయిపోయింది. నెక్స్ట్, సో మీరు ప్యానిక్ అవ్వకూడదు. ఇప్పుడు ఉన్న సిచ్యువేషన్లో ఆలోచించి స్టెప్ తీసుకోండి.
పర్సనల్గా, ప్రొఫెషనల్గా, ఫ్యామిలీ, ఫినాన్షియల్లీ, కిడ్స్, ఏదైనా కావచ్చండి. ఒకటి చేసే ముందు 10 టైమ్స్ థింక్ చేయండి, ఓకేనా. నెక్స్ట్, మీలో చాలా క్యాపబిలిటీ ఉంది, అది మీరు గుర్తించలేకపోతున్నారు. కరెక్ట్గా చెప్పాలి అంటే మీ గొప్పతనం కానీ, మీలో ఉన్న స్ట్రాంగ్ గట్స్ కానీ మీకే తెలియదు. ప్యూర్లీ ఇన్నోసెంట్గా మీరు అలా అయిపోయారు. యాక్చువల్లీ మీరు చాలా స్ట్రాంగ్ ఉంది, మీకు చాలా గట్స్ ఉన్నాయి. బట్ ఏంటంటే ఈ పర్సన్ ఎవరైతే మీ లైఫ్లోకి వచ్చారో, ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తారో, ఒకలాంటి ఇన్నోసెన్స్ అనేది మీ లైఫ్లోకి వచ్చేసి స్తబ్దత అంటారు కదా, అట్లా అయిపోయింది మీ సిచ్యువేషన్ అన్నమాట, ఓకేనా. నెక్స్ట్, విషెస్, క్వీన్ ఆఫ్ వ్యాన్స్, 7 ఆఫ్ వ్యాన్స్. ఇక్కడ ఏంటి అంటే ఎదుటి మనిషి ప్లస్ ఆర్ మైనస్లు వారి మెంటాలిటీ గుర్తించగలిగే అంత విల్ పవర్ ఉన్నవారు మీరు, ఓకేనా. మీరు అంత ఎదుటి మనిషి ఎవరు, ఎలాంటి మెంటాలిటీ ఉంది, వాళ్ళ పాజిటివ్ ఏంటి, వాళ్ళ నెగిటివ్ ఏంటి అని కూడా మీరు వెంటనే అబ్జర్వ్ చేయగలిగే అంత విల్ పవర్ మీకుంది, ఓకేనా. బట్ మీరు ఎందుకని ఇంత బయటకి ఆ పవర్ని బయటకి ఎందుకు తీయలేకపోతున్నారు? మీలో ఉన్న ప్రాబ్లం ఏంటో చెప్పనా అండి. నాకు భగవంతుడు ఎప్పుడూ మంచి రోజులు ఇస్తారు అని ఎదురు చూస్తూ ఉన్నారే తప్ప మీలో ఉన్న విల్ పవర్ని బయటకి తీయలేకపోతున్నారు అసలు. నా లైఫ్ ఇంతే అన్నట్టే మీరు సఫర్ అవుతూ ఉన్నారు. అసలు మీరు అలా ఆలోచించడం కూడా చేయలేకపోతున్నారు. నాకు అసలు ఒకటి చెప్పండి, మీలో ఉన్న విల్ పవర్, మీలో ఉన్న స్ట్రాంగ్ గట్స్ ఎందుకు బయట తీయలేకపోతున్నారు? మీ ఇంట్యూషన్ పవర్కి ఎందుకు బయట తీయలేకపోతున్నారు? మీరు ఒకసారి ఆలోచించండి, జస్ట్ ఒక్క సెకండ్ ఆలోచించండి. ఈ రీడింగ్ పక్కన పెట్టి మీలో ఉన్న స్ట్రాంగ్ పవర్ని కానీ, విల్ పవర్ని కానీ, స్ట్రాంగ్ గట్స్ని కానీ, ఇంట్యూషన్ పవర్ని కానీ ఎందుకు బయటకు తీయలేకపోతున్నారు? ఒక్కసారి ఒక్క సెకండ్ మీరు ఆలోచించండి. నేను ఎక్కువ టైం కూడా వేస్ట్ చేయదలుచుకోలేదు. ఎందుకు బయటకు తీయలేకపోతున్నారు? ప్రాక్టికల్గా మీరే థింక్ చేయండి, అంతే. అసలు మీ ఇన్నర్ పవర్ మీకు తెలుసా అండి? అసలు మీరు ఎంత విల్ పవర్ వేస్ట్ చేస్తున్నారో తెలుసా? నాకు ఎప్పుడూ మంచి రోజులు వస్తాయి, నాకు ఎవరు హెల్ప్ చేస్తారు, నాకు ఎవరు సపోర్ట్ చేస్తారు, అసలు నా ఫ్యూచర్ ఎప్పటికైనా అందరిలా ఉంటుందా లేదా, అసలు నాకు మంచి రోజులు వస్తాయా లేదా అనే ఆలోచనే తప్ప నేను స్ట్రాంగ్ అని మీరు అనుకోలేకపోతున్నారు. నేను పవర్ఫుల్ అని అనుకోలేకపోతున్నారు. మీరు స్ట్రాంగ్ అనే థాట్ అసలు మీకు రావడమే లేదు. అవునా కాదా? నాకు చెప్పనవసరం లేదు, మీ మనసుకి మీరే చెప్పుకోండి ఈ ఆన్సర్, ఓకేనా. నేను అన్నీ కలిపి నేను ఈ రీడింగ్ చేస్తున్నానండి, సెపరేట్గా ఇదని అని కాదు. సో ఏంటంటే అన్ని కార్డ్స్ కూడా కనెక్ట్ అయ్యి వచ్చాయి ఈరోజు. అండ్ నిన్న రీడింగ్కి మొన్న రీడింగ్కి కూడా కనెక్ట్ అయ్యి వచ్చింది. మీ డెస్టినీ చేంజ్ అవ్వబోతుంది. నిన్న చెప్పాను, దానికి అసలు డెస్టినీ చేంజ్ అవ్వాల్సిన అవసరం ఏమొచ్చింది? మీకు చాలా ఇన్నోసెంట్, అమాయకత్వంగా ఉండడం వల్లనే ఎదుటి మనిషికి ఛాన్స్ దొరికింది. వాళ్ళు యూజ్ అండ్ త్రో చేశారు, ప్రాబ్లమ్స్ మీరు ఫేస్ చేశారు. ఇప్పుడు ఒంటరిగా ఇలాంటి ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తూ ఎవరికి చెప్పుకోలేక, ఎవరు హెల్ప్ చేస్తారో తెలియక, మీకంటూ సపోర్ట్ లేక ఇలా అయిపోయారు. నిజంగా కార్డ్స్ చూస్తుంటే చూసారా, నేను సీరియస్లీ అండి చాలా నాకు మీ సిచ్యువేషన్ నాకు ఎనర్జీ వస్తుంది. ఎలా ఫేస్ చేస్తున్నారండి అసలు? ఎలా అండి తట్టుకుంటున్నారు అసలు? గ్రేట్ తెలుసా. బట్ మీరు నిజంగానే గ్రేట్. బట్ స్ట్రెస్ తీసుకోవద్దు, నేను అదే చెప్తున్నా. ఎంత స్ట్రెస్ తీసుకొని ఓవర్ థింకింగ్ చేసి బాధపడుతూ మదనపడుతూ ఉంటారో అంత నెగిటివ్ ఎనర్జీ పాజిటివ్గా మీ పర్సన్కి, అంటే మీ ఎనిమికి వెళ్ళిపోతుంది. సీరియస్లీ ఇలాంటి ప్రాబ్లమ్స్ అయితే ఎవరికి రాకూడదండి. నిజంగా అయ్యో, కొంచెం నా మనసు కూడా చాలా
లాంటి ఎమోషనల్గా అయిపోతుంది ఈ రీడింగ్. బట్ నేను ఆపను, ఇది అవసరం ఇప్పుడు ఈరోజు ఈ సిచ్యువేషన్కి ఈ రీడింగ్ అనేది చాలా 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 అవసరమే. ఓకేనా, నెక్స్ట్ కంటిన్యూ చేద్దాము. ఇంకో ఇంపార్టెంట్ విషయం, మీరు మేల్ అవ్వచ్చు, ఫీమేల్ అవ్వచ్చు, ఎవరు మంచిగా కాస్త ప్రేమగా మాట్లాడినా కూడా వెంటనే నమ్మేస్తున్నారు. కానీ అది మీరు చేసే బిగ్గెస్ట్ మిస్టేక్ అండి. అందరూ మన వారు కాదు, అందరూ పరాయి వాళ్ళు కూడా కాదు. జస్ట్ మీ ఇంట్యూషన్ యూజ్ చేసి ఎదుటి మనిషి మెంటాలిటీ ఏంటి అనేది, మీ పైన వాళ్ళ ఉద్దేశం ఏంటి అనేది తెలుసుకోండి. మీరు మేల్ అవ్వచ్చు, ఫీమేల్ అవ్వచ్చు, అపోజిట్ పర్సన్ కూడా మేల్ అవ్వచ్చు, ఫీమేల్ అవ్వచ్చు. ఎలా అంటే ఆడదానికి ఆడదే శత్రువు అంటారు కదా, అంత మాత్రమే కాదండి, మగాడికి మగాడే శత్రువు. ఓకేనా, ఆడదానికి ఆడది శత్రువు ఎలా అవుతుందో మగాడికి మగాడే శత్రువు. ఎంతమంది యాక్సెప్ట్ చేస్తారు ఈ మాటని? ఎంతమంది యాక్సెప్ట్ చేయగలరు? సిచ్యువేషన్స్ అలా ఉన్నాయి ఇక్కడ. ఓకేనా, అది మీరు తెలుసుకోవాలండి. ఒక్క మాటలో చెప్పాలి అంటే మీ లైఫ్లో జరిగిన ఏది కూడా చిన్న విషయాలు అయితే కాదు. ఎంతోమంది బయటకి చెప్పుకోలేక ఎన్నో ఎన్నో ఎన్నెన్నో ఫేస్ చేశారు, స్టిల్ ఫేస్ చేస్తున్నారు. సో ఇప్పుడు మీరు థింక్ చేయాల్సింది ఒక్కటే చెప్పనా, ఏంటనేది చెప్పనా, పాస్ట్, ప్రెజెంట్, ఫ్యూచర్. మళ్ళీ చెప్తున్నాను, ఇప్పుడు ఈ సిచ్యువేషన్ నుంచి, ఈ సెకండ్ నుంచి మీరు చేయాల్సింది, మీరు థింక్ చేయాల్సింది, మీకు కావాల్సింది ఒక్కటే ఆలోచన, పాస్ట్, ప్రెజెంట్, ఫ్యూచర్. పాస్ట్ ఏంటి అనేది చూద్దాము. పాస్ట్లో చాలా హ్యాపీగా ఉన్నారు, పాజిటివ్ చూశారు, నెగిటివ్ చూశారు, గుడ్, బ్యాడ్, ప్లస్, మైనస్, ఏదైనా మన మీనింగ్స్ ఏదైనా కావచ్చండి, రెండు చూసారు, రెండు ఈక్వల్గానే మీరు ఫేస్ చేశారు. లైఫ్ అలా 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 హ్యాపీగా పోయింది. అప్పుడు వచ్చారు మీ లైఫ్లోకి ఈ పర్సన్, ఈ మహానుభావులు అప్పుడు వచ్చారన్నమాట. ఓకేనా, అప్పుడు వచ్చి ఈ పర్సన్ స్టార్టింగ్లో చాలా బాగుంది ఈ పర్సన్తో మీకు. ఎందుకంటే ఆ పర్సన్ని మీరు చాలా అమాయకంగా నమ్మేశారు కదా, అది వారు అడ్వాంటేజ్ తీసుకున్నారు, ఎంజాయ్ చేశారు. వారు బోర్ ఫీల్ అయిపోయారు. తర్వాత వారికి వేరే ఆప్షన్ దొరికింది, అంతే, మిమ్మల్ని అర్ధరాత్రి నడు సముద్రంలో వదిలేసి వెళ్ళిపోయారు. అయినా మీరు వెయిట్ చేశారు, ఇంకా వస్తారు అనే ఒక చిన్న ఆశ ఎక్కడో ఉండి ఎదురు చూస్తూ ఉన్నారు. అది కాస్త రోజులు, వారాలు, నెలలు, కొంతమందికి ఇది ఇయర్స్ కూడా అయిపోతుంది. ఇంకా మీ మనసుని కృంగదీసేస్తుంది. ఈ బాధ ఏదైతే ఉందో అది కొంచెంగా కృంగదీసేస్తుంది అది మిమ్మల్ని. సో ఈ స్ట్రెస్, డిప్రెషన్ అనే దానికి ఛాన్స్ దొరికేసిందన్నమాట మిమ్మల్ని ఇలా చేయడానికి. మీరే ఛాన్స్ ఇచ్చేస్తున్నారండి. మీ ఆలోచన అలా డల్ అయిపోయి ఎప్పుడిప్పుడే జరుగుతుంది, మళ్ళీ నా పర్సన్ ఎప్పుడు వస్తుంది, నా లైఫ్ ఎప్పుడు తిరుగుతుంది, మళ్ళీ మంచిగా అవుతుంది అని చెప్పి, నా డెస్టినీ ఎప్పుడు చేంజ్ అవుతుంది అనే బాధతో ఇదే అనుకుంటున్నారే తప్ప, ఇలా అనుకుంటూ స్ట్రెస్, డిప్రెషన్లోకి ఆ సిచ్యువేషన్కి వెళ్ళిపోతున్నారే తప్ప నెక్స్ట్ ఏం చేద్దాం అనేది ఆలోచించలేకపోతున్నారు. ఇది పాస్ట్. ఓకేనా, ప్రెజెంట్. పాస్ట్ని వదలకుండా బంగారం దాచుకున్నట్టు దాన్ని దాచుకొని అవసరం లేని మెమొరీస్ని పదే తలుచుకొని మనసు పాడు చేసుకుంటున్నారు. బట్ మీరు చేయాల్సింది అది కాదు. ఇప్పుడు ప్రెజెంట్లో ఎలా అంటే పాస్ట్ ఇస్ పాస్ట్ అనుకోవాలి, లెట్ గో చేసేయాలి. ఓకేనా, ఎందుకంటే టైం చేంజ్ అవుతుంది కదా ఇప్పుడు. మరి ఎందుకు లెట్ గో చేయలేకపోతున్నారు? ఎందుకు పాస్ట్ని వదిలేయలేకపోతున్నారు? పాస్ట్ ఇస్ పాస్ట్ అంటే నేను పర్సన్ వదిలేయమనట్లా, సిచ్యువేషన్ని వదిలేయమని చెప్తున్నాను. మీకు అర్థమైందా? మీరు వదిలేయాల్సింది పర్సన్ని కాదు. అది మీ మనసుకి ఎలా తోస్తే, పర్సన్ కావాలా లేకపోతే కొత్త పర్సన్ కావాలా అనేది మీ మనసుకి తెలియాలి. బట్ నేను చెప్పేది సిచ్యువేషన్ వదిలేయమంటున్నాను. మర్చిపోవడం కష్టమేనండి, కానీ ఫ్యూచర్ మంచిగా ఉండాలంటే దాన్ని మర్చిపోవడానికి ట్రై చేయాలి. నేను ఇప్పుడు అదే చెప్తున్నాను. ఇప్పుడు
మీ టైం స్టార్ట్ అయింది. సో అందుకే అది మీరు గ్రహించాలి. తగ్గేదిలే అంతే. మీ టైం స్టార్ట్ అయిపోయింది, మీరు అబ్జర్వ్ చెయ్యాలి. ఎందుకంటే మీ డివైన్స్ టైం ఆల్రెడీ స్టార్ట్ అయింది. ఎట్లా అంటే మీకు ఆల్రెడీ ఒక పాజిటివ్ థింకింగ్ స్టార్ట్ అవ్వాలి. బట్ మీరున్న నెగిటివ్ ఎనర్జీలో ఆ డివైన్ టైం కూడా అక్కడ ఆగిపోతుంది, అది మీ వరకు రాలేకపోతుంది. నేను నిన్న మొన్న చెప్పాను కదా, చేతి వరకు వచ్చి వెనక్కి వెళ్ళిపోయిందంటే చాలామందికి అనిపిస్తుంది చేతి వరకు వచ్చి ఎందుకని వెనక్కి వెళ్ళిపోయింది అని. ఎందుకంటే ఇదే నెగిటివ్ ఎనర్జీ రీజన్. మీకు అర్థమైందా? బట్ ఇప్పుడు సిచ్యువేషన్ ఏంటంటే ఐమ్ సారీ, మీ డివైన్స్ టైం అయితే స్టార్ట్ అయిందండి. వద్దు అని వెళ్ళిపోయిన వారు తిరిగి వచ్చి మిమ్మల్ని బతిమలాడే టైం ఇది. కానీ మీరు ఆ డివైన్ ఇచ్చే ఆ అద్భుతమైన ఛాన్స్ని యూజ్ చేసుకోలేకపోతున్నారు. మీరు సంథింగ్ చేంజ్ ఏదో నా లైఫ్లో జరగబోతుంది అని ఎవరు ఈ మధ్యకాలంలో అబ్జర్వ్ చేయలేదా? ఒకసారి ఆలోచించండి, ఒక్క సెకండ్, జస్ట్ 2 seconds ఆలోచించండి. నా టైం చేంజ్ అవ్వబోతుంది, నాకు డివైన్ సంథింగ్ ఏదో సమ్ చేంజ్ ఇవ్వబోతున్నారు. యూనివర్స్ నాకు సంథింగ్ ఒక ఏమంటారు కాల్ ఇవ్వబోతున్నారు, మెసేజ్ ఇస్తున్నారు, నాకు నా లైఫ్ చేంజ్ అవ్వబోతుంది అని ఎవరికి ఏమనిపించలేదు ఈ మధ్యకాలంలో? జస్ట్ 1 second కూడా అనిపించలేదా? లేదు, నేను ఎప్పుడు ఇలాగే ఉండను, నా ఫ్యూచర్ మారబోతుంది, సంథింగ్ ఏదో జరగబోతుంది అని అనిపించలేదా? ఎవరు అబ్జర్వ్ చేయలేదా? ఇలాంటి ఫీలింగ్ ఎవరికైనా అనిపిస్తే ఒక్కసారి ప్లీజ్ కమెంట్ చేయండి, నేను వాళ్ళని అప్రిషియేట్ చేయాలనుకుంటున్నాను. ఓకేనా? ఇది ప్రజెంట్ ఇక్కడి వరకు జరిగింది. ఇక మీరు చూడాల్సింది మెయిన్లీ ఫ్యూచర్ గురించి. ఇప్పుడు మీరు థింక్ చేయాల్సింది ఫ్యూచర్ గురించి. ఇప్పుడు నేను ఎలా ఆలోచిస్తే నా ఫ్యూచర్ బాగుంటుంది, ఇప్పుడు నేను ఎలా ఉంటే నా ఫ్యూచర్ బాగుంటుంది, ఇప్పుడు నేను ఏం చేస్తే నా ఫ్యూచర్ బాగుంటుంది, ఇదే మీరు చేయాల్సిన పని. ఓకేనా? దానికోసం ఏం చేయాలి? నేను ఒక చిన్న రెమెడీ చెప్తాను. నీ దగ్గరలో 4-way రోడ్స్ ఉంటాయి కదా, అర్థమయ్యే ఉంటుంది. ఇలా 4-way రోడ్స్ ఉంటాయి కదా, ఓకేనా? మీరు ఈ మిడిల్లో నిలబడండి. ఓకే, మీరు ఈ మిడిల్లో నిలబడండి. ఫస్ట్ వేలో పాస్ట్లోకి వెళ్ళడం. ఓకేనా? 4 ways కనిపిస్తున్నాయి కదా మీరు మధ్యలో నిలబడుతుంటే. ఓకేనా? ఫస్ట్ వే పాస్ట్లో ఉండడం. సెకండ్ వే పాస్ట్ని చేంజ్ చేసి కొత్త లైఫ్ కోసం థింక్ చేయడం. థర్డ్ వే మీ ఇంట్యూషన్ పవర్ యూజ్ చేసి కంప్లీట్గా డిఫరెంట్గా ఒక కొత్త పర్సన్ లాగా చేంజ్ అవ్వడం. ఫోర్త్ వే నా లైఫ్ ఇంతే, నా లైఫ్ బాగుపడదు అని చెప్పి ఇంకా నా లైఫ్ ఇంతే అయిపోయింది, ఈ నిమిషం ఈ సెకండ్ అయిపోయింది అని అనుకోవడం. మీరు ఏ వేని చూస్ చేసుకుంటారు? నేను మళ్ళీ చెప్తున్నాను. ఫస్ట్ వే పాస్ట్లోనే ఉండిపోవడం. ఓకేనా? సెకండ్ వే పాస్ట్ని చేంజ్ చేసి కొత్త లైఫ్ కోసం థింక్ చేయడం. థర్డ్ వే మీ ఇంట్యూషన్ పవర్ యూజ్ చేసి కంప్లీట్గా డిఫరెంట్గా ఒక కొత్త మనిషిలాగా కంప్లీట్గా చేంజ్ అయిపోయి ఇది కదా నేనంటే అని చూపించడం. ఇంకా ఫోర్త్ వే నా లైఫ్ లేదు, అయిపోయింది ఇంతే, పాస్ట్ లేదు, ప్రజెంట్ లేదు, ఫ్యూచర్ లేదు, ఇంక నేను ఇంతే, ఇదే లాస్ట్ అని అనుకోవడం. మీరు ఏ వేని చూస్ చేసుకుంటారు? మళ్ళీ ఒక 2 seconds ఆలోచించండి, ఇంకొక 2 seconds ఆలోచించండి. ఓకే, ఏది చూస్ చేసుకుంటారు? అది మీ చేతుల్లోనే ఉందండి. నేనైతే ఒకటి చెప్తా అండి, పాస్ట్ ఈజ్ పాస్ట్, అయ్యిందేదో అయిపోయింది. ఇప్పుడు మీరు చేయాల్సింది, పాస్ట్ని మీరు ఎలాగో మార్చలేరు, మీరు చేయాల్సింది ఒకటే, మీ పర్సన్ తన తప్పు తెలుసుకొని వెనక్కి వచ్చేలా చేయడము. అవునా కాదా? ఎందుకంటే మీ పర్సన్ని మీరు ఇంకా కోరుకుంటున్నారు కాబట్టి, అందుకే ఈ రీడింగ్ చూస్తున్నారు కాబట్టి, రైట్? మీరు చేయాల్సింది, మీ పర్సన్ తన తప్పు తెలుసుకొని నేను తప్పు చేశాను, నా మనిషిని నేను ఇంత బాధ పెట్టాను అని చెప్పి తప్పు తెలుసుకొని వెనక్కి వచ్చి
మీ దగ్గరకు వచ్చి రిక్వెస్ట్ చేసుకునేలా ఉండాలి తను. మీరు అలా చెయ్యాలి. స్ట్రాంగ్గా ఉండడం, నెగిటివ్ ఎనర్జీని పొయ్యేలా చేయడం, అది చేయలేరా? మీ వల్ల కాదా? మీరే డిసైడ్ చేసుకోండి మీ లైఫ్ని. పాజిటివ్గా థింక్ చేయలేరా? మీరు స్ట్రాంగ్గా ఉండలేరా? మీరు యాక్టివ్గా ఉండలేరా? మీరు పవర్ఫుల్గా ఉండలేరా? మీ లైఫ్ని మీరే డిసైడ్ చేసుకోండి. ప్రాక్టికల్గా థింక్ చేయండి ఒకసారి. సో మీరు అలా చెయ్యాలి అంటే నేను ఒకటి చెప్తాను. డివైన్ బ్లెస్సింగ్స్ రావాలి అంటే ఫస్ట్ మీ చుట్టుపక్కల ఏదైనా గ్రీనరీ ఉందా అండి? ఏదైనా గ్రీనరీ ప్లేస్ ఉందా? నేల మీద ఉన్న గడ్డ అయినా పర్వాలేదు. లేదా మీ ఇంట్లో ఏదైనా మొక్కలు ఉన్నాయా? మనం ఇంట్లో పెంచుకుంటాం కదా, వాటి దగ్గరికి వెళ్ళి ఒక 5 మినిట్స్ పచ్చగా ఉన్న ఆకుల్ని అలానే చూస్తూ ఉండండి. పచ్చగా ఉన్న ఆకుల్ని అలానే చూస్తూ ఒక 5 మినిట్స్ ఉండండి. మీకు ఇంకా చూడాలనిపిస్తే 10 మినిట్స్ ఉండండి. మీకు ఇంకా చూడాలనిపిస్తే 15 మినిట్స్ ఉండండి. మీకు తెలియని ఒక పాజిటివ్ వైబ్ అనేది మీ శరీరంలోకి చేరుతుంది. ఇది ఫస్ట్. నెక్స్ట్ ఏంటంటే స్ట్రెస్ రిలీఫ్ చేసుకోవడం. స్పిరిచువల్గా వెళ్ళండి. ఓకేనా? స్పిరిచువల్గా వెళ్ళండి. మీరు ఏ మతమైనా, ఏదైనా సరే, ఏ దేవుడిని పూజిస్తున్నా సరే, స్పిరిచువల్గా వెళ్ళండి. ఎందుకు మీకు స్ట్రెస్ రిలీఫ్ అవ్వదు? ఎందుకు మీకు నెగిటివ్ ఎనర్జీ పోదు? ఎందుకు మీరు హీల్ అవ్వరు? చూద్దాం. అప్పుడు నాకెవరు లేరు, నాకెవరు సపోర్ట్ లేరు, నన్ను పట్టించుకునే వాళ్ళు ఎవరు లేరు అని కాదు. మీరే చేసుకుంటారు అంతా. మీరే ప్రాబ్లమ్స్ అన్ని సాల్వ్ చేసుకుంటారు. ఈ కార్డ్స్లో ఇదే చెప్తున్నారు అంతా యూనివర్స్ ఈ కార్డ్స్ రూపంలో మీకు. ఓకేనా? సో మీరు చేయాల్సిందల్లా పాస్ట్, ప్రెజెంట్, ఫ్యూచర్ ఒక్కసారి ప్రశాంతంగా కూర్చొని, పాస్ట్లో ఇలా అయిపోయింది, ప్రెజెంట్ ఇంకా స్టిల్ అదే రన్ అవుతుంది, ఫ్యూచర్ కోసం నేనేం చెయ్యాలి అని ఆలోచించండి. నేను మళ్ళీ చెప్తున్నా, చూసేవాళ్ళు మేల్ అవ్వచ్చు, ఫీమేల్ అవ్వచ్చు, జెండర్ ఏమీ లేదు. ఎవరిదైనా బాధే. ఓకేనా? ఎవరిదైనా బాధే. జెండర్ ఏమీ లేదు, ఎవరైనా ఒకటే. ఒక్కసారి ఫ్యూచర్ గురించి ఆలోచించండి. పాస్ అయిపోయింది, ప్రజెంట్ అంతే. ఇంకా ఈరోజు ఇలా జరిగిపోయింది అంతే. ఫ్యూచర్ ఏంటి? ఏం చెయ్యాలి? అప్పుడు ఎందుకు రారు మీ పర్సన్ మీకోసం? మీరు ఈ మాత్రం చేసుకోలేరా అండి? మీలో ఉన్న స్ట్రాంగ్ గట్స్ని బయటకు తీయలేరా? మీలో ఉన్న విల్ పవర్ని బయటకు తీయలేరా? మీ ఇంట్యూషన్ పవర్ని మీరు తెలుసుకొని దాన్ని యూజ్ చేసుకోలేరా? సో చూడండి. అండ్ స్ట్రెస్ రిలీఫ్కి నేను కొన్ని చెప్పాలనుకుంటున్నాను స్పెల్స్. కొంచెం జాగ్రత్తగా దాన్ని అబ్జర్వ్ చేయండి, ఎలా చేయాలి ఏంటి అనేది. నేను కొంచెం షార్ట్లో తొందరగానే చెప్పేస్తాను, ఎక్కువ టైం తీసుకోను. ఒక కార్డ్స్ తీసేద్దాం ఫస్ట్. నేను స్పెల్స్ చెప్తున్నానండి, జాగ్రత్తగా వినండి ప్లీజ్. ఇది చాలా 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 అవసరము. నేను చాలా సెలెక్ట్ చేసి అప్పుడు ఇవి తీసుకొచ్చాను వీటిని. ఓకేనా? కొంచెం జాగ్రత్తగా మీరు వాటిని చూడండి. ఓకే, నేను స్పెల్స్ చెప్తున్నాను, కొంచెం జాగ్రత్తగా వినండి. ఓకే, ఫస్ట్ వన్, మిమ్మల్ని మీరు హీల్ చేసుకోవడానికి, అంటే మీ మనసుని కొంచెం ప్రశాంతంగా చేసుకోవడానికి ఫస్ట్ స్పెల్ ఇది హీలింగ్ కోసం అండి. అంటే మీ మనసుని స్ట్రెస్ రిలీఫ్ చేసుకోవడం కోసం. ఓకేనా?
స్ట్రెస్ రిలీఫ్ చేసుకోవడం కోసం దీన్ని యూస్ చేయండి. ఎలా యూస్ చేయాలనేది మొత్తం స్పెల్స్ అన్ని చెప్పిన తర్వాత నేను చెప్తాను, ఎందుకంటే అన్నిటికీ ఒకే విధంగా చేయాలి కాబట్టి. నెక్స్ట్, ప్రొటెక్షన్. నెగిటివ్ ఎనర్జీ నుంచి మీకు ప్రొటెక్షన్ కావాలి. ఏదైనా ఎవరైనా మీకు ఎనిమీస్ ఉన్నారంటే వాళ్ళ నుంచి ప్రొటెక్షన్ కావాలి. ఓకేనా? మీ లైఫ్లో ఫేస్ చేసే కొన్ని ప్రాబ్లమ్స్ నుంచి మీకు ప్రొటెక్షన్ కావాలి. దానికి ఇది ప్రొటెక్షన్ కోసం. ఓకేనా? మీకు అర్థమైంది కదా? ఇది హీలింగ్కి, మీరు స్ట్రెస్ రిలీఫ్ అవ్వడానికి, నెగిటివ్ ఎనర్జీని రిలీజ్ చేసుకొని మీ మనసు హీల్ అవ్వడానికి. ఇది ప్రొటెక్షన్, మిమ్మల్ని మీరు ప్రొటెక్ట్ చేసుకోవడం కోసం ఇది యూస్ చేయాలి. నెక్స్ట్, ఇంపార్టెంట్, ఇది అస్సలు మిస్ అవ్వద్దు, జాగ్రత్తగా చూడండి. ఓకే? ఇదేంటో తెలుసా? దీన్ని ఏమంటారో తెలుసా? బౌన్స్ ఇట్ బ్యాక్. ఎట్లా అంటే, ఒకప్పుడు మీకు ఎంత అద్భుతమైన లైఫ్ ఉందో అది ఖచ్చితంగా వెనక్కి రావాల్సిందే. మీరు ఏదైతే మీ పర్సన్తో ఒకప్పుడు ఎంత హ్యాపీగా ఉన్నారో, ఇప్పుడు ఏదైతే ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తున్నారో అవన్నీ రిలీజ్ అయిపోయి మళ్ళా వెనక్కి వెళ్ళిపోయిన, ఆగిపోయిన, పాతకాలంలో ఆగిపోయిన, పాస్ట్లో ఆగిపోయిన హ్యాపీ లైఫ్ అనేది తిరిగి రావాల్సిందే. దీన్ని బౌన్స్ ఇట్ బ్యాక్. తిరిగి రావడం, మీరు మిస్ అయింది తిరిగి రావడం ఇది. ఓకేనా? మళ్ళీ చెప్తున్నా, ఇది హీలింగ్ కోసం, ఇది ప్రొటెక్షన్ కోసం, మిమ్మల్ని మీరు సేవ్ చేసుకోవడం కోసం. ఇది మీరు ఏదైతే కోల్పోయారో, ఏదైతే మిస్ అయ్యారో, ఒక అద్భుతమైన లైఫ్ ఏదైతే ఉందో అది తిరిగి రావడం కోసం. 3 యూజ్ చేయొచ్చు. ఓకేనా? లేదా మీకు ఏది ఇంపార్టెంట్, హీలింగా, ప్రొటెక్షనా, బౌన్స్ ఇట్ బ్యాక్, ఏది మీకు ఏది ఇంపార్టెంట్, ఏదైనా ఒకటైనా యూజ్ చేయొచ్చు. ఎలా యూజ్ చేయాలి? లెఫ్ట్ హ్యాండ్ ఉంది కదా, మేల్ అయినా ఫీమేల్ అయినా, అబ్బాయిలైనా అమ్మాయిలైనా, ఈ లెఫ్ట్ హ్యాండ్ ఉంది కదా, బ్లాక్ యూజ్ చేయొద్దు, బ్లూ ఆర్ రెడ్. ఈ స్కెచ్ యూజ్ చేయాలి, మార్కర్ యూజ్ చేయాలి, బాల్ పెన్ యూజ్ చేయాలి, ఇంక్ పెన్ యూజ్ చేయాలి, అలాంటిది ఏమీ లేదు. బ్లూ కానీ రెడ్ కానీ యూజ్ చేయండి, గ్రీన్ కూడా వద్దు. ఓకేనా? బ్లూ ఆర్ రెడ్. ఇక్కడ ఈ మిడిల్ ప్లేస్ ఉంది కదా, ఇక్కడ చూడండి, ఇలా ఈ ప్లేస్లో ఈ సింబల్ వేసుకోండి. లేదు మేము 3 యూజ్ చేయాలి అంటే, ఒకరోజు ఇది వేయండి, ఇక్కడ ఒకరోజు ఇది వేసుకోండి, ఒకరోజు ఇది వేసుకోండి, ఒకరోజు ఇది వేసుకోండి. ఓకేనా? లేదు అంటే 2 సింబల్స్, ఇక్కడ ఒకటి, నెక్స్ట్ ఇక్కడ కూడా మీరు సింబల్ వేసుకోవచ్చు. ఇక్కడ కనిపిస్తుంది కదా మణికట్టు ఏదైతే ఉందో చేతికి, ఇట్లా నేను యూస్ చేయట్లేదు కాబట్టి నేను వేయట్లేదండి. యూస్ చేసుకునే వాళ్ళు మాత్రమే ఇది వేసుకోవాలి. ఓకేనా? ఎందుకంటే నేను ఆల్రెడీ హీల్ అయ్యే, ఎప్పటికప్పుడు ఎవ్రీ సెకండ్ నేను హీల్ అయ్యే ఉంటా. నేను ప్రొటెక్షన్స్ తీసుకుంటాను. ఎందుకంటే నేనే కాదు, టారో రీడింగ్ చేసే ప్రతి ఒక్కరూ కూడా అమావాస్యకి, పౌర్ణమికి కూడా ప్రొటెక్షన్స్ తీసుకుంటూ ఉంటారు, హీల్ చేసుకుంటూ ఉంటారు, రెమెడీస్ చేసుకుంటూ ఉంటారు. అది మీకు కూడా తెలిసిన విషయమే కదా. నెక్స్ట్, ఏది నాకు ఇందులో అవసరం లేదు. సో ఇక్కడ కానీ లేదా హ్యాండ్కి మధ్యలో ఇక్కడ మీకు కనిపిస్తుంది కదా, ఇక్కడ ఇట్లా మధ్యలో
ఇక్కడ కానీ వేసుకోండి. ఓకేనా? ఒకవేళ మాకు హ్యాండ్ మీద వేసుకోవడం కుదరదు, మాకు కొంచెం షో చేయడం అది ఇబ్బంది అవుతుంది, బయటకు ఎవరికైనా కనిపిస్తే నేను హ్యాండ్ మీద వేసుకోలేను అంటే ఒక వైట్ పేపర్ తీసుకోండి. ఓకేనా? వైట్ పేపర్ తీసుకోండి. వైట్ పేపర్ తీసుకొని, చిన్న పేపర్, ఎంత కాదు, ఇంత చిన్న పేపర్ తీసుకోండి, సరిపోతుంది అంతే. మీరు పెద్ద పేపర్ తీసుకోవచ్చు, సైజ్ అనేది ఇందులో ప్రాబ్లం ఏమీ లేదు. మీకు క్యారీ చేసేలాగా ఉండాలి, మీ పాకెట్లో కానీ మీ వ్యాలెట్లో కానీ. ఓకేనా? షర్ట్ పాకెట్ ఆర్ ప్యాంట్ పాకెట్, లేదా మీ వ్యాలెట్ ఆర్ హ్యాండ్ బ్యాగ్ ఆర్ ఏదైనా ఇంట్లోనే ఉండే వాళ్ళైతే మ్యాక్సిమం మీరు ఏదైనా సిస్టమ్ కానీ మొబైల్ పౌచ్ యూజ్ చేస్తారు కదా, చాలామంది మొబైల్కి పౌచ్ యూజ్ చేస్తారు కదా. నేను ఇప్పుడే తీసి పెట్టాను కెమెరా పెట్టడం కోసం. పౌచ్లో పెట్టేసుకోండి, ఫోన్ పెట్టేయండి. నెక్స్ట్ పౌచ్లో పెట్టేసి, జస్ట్ ఇది ఫోన్ అనుకుందాం, పెట్టేస్తారు కదా ఇట్లా, పౌచ్లో పెట్టుకొని ఫోన్ పెట్టేసుకోండి, ఫోన్ క్యారీ చేసుకోండి. మీకు అర్థమైంది కదా? పేపర్ని ఇదే పేపర్ అనుకుందాం, సింబల్ ఒక పేపర్ మీద ఒకటే సింబల్ వేయాలి, అది మాత్రం గుర్తుపెట్టుకోండి. ఒక పేపర్ మీద ఒకటే సింబల్ వేయాలి. పైన నేను వేసినట్టుగా ఇలా 3 సింబల్స్ ఒక పేపర్ మీద వేయద్దు. నెక్స్ట్ ఇక్కడ ఒక సింబల్ వేయడం, వెనకాల ఒక సింబల్ వేయడం, ఇలాంటివి కూడా చెయ్యొద్దు. ఒక పేపర్ తీసుకుంటే ఒకటే సింబల్ వేసుకోవాలి. మీకు 3 కావాలా, 3 పెట్టుకోండి, 3 పేపర్స్ పెట్టుకోండి. ఓకేనా? 3 పేపర్స్ పెట్టుకోండి, బట్ ఒకదాని మీద 3 వేయద్దు, అది ఇబ్బంది అవుతుంది, కరెక్ట్ కాదు, అసలు ప్రాసెస్సే కరెక్ట్ కాదన్నమాట. ఓకే, మీకు అర్థమైంది కదా? సో ఆ పేపర్ని ఎట్లా చెయ్యాలి అంటే, ఇదే పేపర్ అనుకుందాం, నేను ఇక్కడ స్పెల్ వేసాను, 1 2 3 అంతే. మీరు చూసారు కదా, 1 2 3 స్టెప్స్ వేయాలంతే. ఓకే, నేను ఓపెన్ చేసి మీకు చూపించాను, మీకు చూపించడం కోసం ఓపెన్ చేశాను. ఒక్కసారి ఫోల్డ్ చేశారు అంటే ఓపెన్ చేయకూడదు, అది పనికిరాదు, మళ్ళీ వేరే పేపర్ యూజ్ చేసుకోవాలి. మీకు అర్థమైంది కదా? ఇలాగా 1 ఇట్లా పెట్టండి, చేత్తో ఇలా పట్టుకొని ఇలా మడత పెట్టడం కాదు, ఇట్లా పెట్టండి. 1 2 3 అండ్ నెక్స్ట్ ఇలాంటి డిస్టర్బెన్స్ ఉండకూడదు. ఇక్కడ నేను జస్ట్ పేపర్ని తీసాను కాబట్టి ఇలా ఉంది, నీట్గా ఉంచుకోండి. ఇట్లా ఇది ఈ ఎడ్జెస్ ఎలా ఉన్నాయి, నీట్గా ఉండాలి, ఇలా ఉండకూడదు. ఓకేనా? ఇది ఇలా ఇదంతా క్లియర్గా నీట్గా అయితే ఉందో అలానే ఉండాలి, మొత్తం 4 సైడ్స్ కూడా ఇలాగా ఫోల్డ్ చేసేసి ఇట్లా పెట్టుకోండి పౌచ్లో కానీ. సో అందుకే నేను చిన్న పేపర్ తీసుకోండి అని చెప్తున్నాను. మీ ఇష్టము, మీ వీలు ఎలా అయినా పర్లేదు, సైజ్ అనేది డస్ నాట్ మ్యాటర్. ఓకే, ఇలా పెట్టుకోండి. ఓకేనా? నెక్స్ట్ మాకు పేపర్ కూడా పెట్టుకోవడం వీలు కాదు అని అంటారేమో. మీ ఇంట్లో ఎవరు అంతగా అబ్జర్వ్ చేయని ఒక ప్లేస్ ఉంటుందా? సపోజ్ వాల్ ఉంటుంది కదండి, ఇదే గోడ అనుకుందాం, ఇక్కడ గోడ అనుకుందాము, నేను పేపర్ మీద వేస్తా. సపోజ్ అండి ఇది గోడ, వాల్ ఉంటుంది కదా, వాల్. ఓకే, ఎవరు చూడరు అన్న ప్లేస్లో ఈ సిగిల్స్ వేసేసుకోండి. మీకు అర్థమైందా? కనిపించకుండా, ఎవరికి చూడకుండా. ఓకే, వేసుకొని దాన్ని రోజు చూస్తూ మేనిఫెస్టేషన్ చేయండి. ఎస్, నేను హీల్ అవ్వాలి, నేను ప్రొటెక్ట్ అవ్వాలి, నన్ను నేను ప్రొటెక్ట్ చేసుకోవాలి. ఓకేనా? నేను ఏదైతే కోల్పోయానో అది నాకు తిరిగి రావాలి. ప్రతిరోజు మీరు హ్యాండ్ మీద వేసుకున్నా, పేపర్లో వేసుకున్నా, గోడ మీద ఎక్కడైనా కనిపించకుండా వేసినా కూడా మీరు చేయాల్సిన ఇంపార్టెంట్ ఏంటంటే ఎవ్రీడే మేనిఫెస్టేషన్ చేసుకోవాలి. చాలా ఇంపార్టెంట్. మీరు వేసి అలా వదిలేస్తే అవ్వదు. ఓకేనా? అండ్ మేనిఫెస్టేషన్ చేసే టైంలో కానీ, మీరు ఈ సింబల్స్ ఏవైతే ఉన్నాయో యూస్ చేసే టైంలో కానీ సెకండ్ థాట్ అనేది రాకూడదు.
ఏదో పక్కన సౌండ్ వినిపిస్తుందనో, లేకపోతే మీ పర్సన్నే మీకు గుర్తొచ్చావు, ఇంకేదో అస్సలు సెకండ్ థాట్ అనేది రాకూడదు. అది కూడా పనిచేయదు. మనసులో ఇది తప్ప వేరే థాట్ రాకూడదు. ఇది మీరు అంతే. ఈ స్పెల్స్ మీరు తప్ప వేరే థాట్ అనేది రాకూడదు. అలాంటి టైం చూసుకొని చెయ్యండి. టైం ఏదైనా పర్వాలేదు, ఓకేనా? ఏ టైంలో చేసుకున్నా పర్వాలేదు. మళ్ళీ ఆ టైము ఈ టైము అనేది ఏమీ లేదు. మీరు ప్రశాంతంగా ఎప్పుడు చేసుకుంటే అదే పర్ఫెక్ట్ టైం. మీకు ఏదైనా ఒకవేళ సెంటిమెంట్ ఉంది, నేను మంచి రోజు చూసుకుంటానంటే ఓకే, మీ ఇష్టం. అవసరం లేదని మాత్రమే చూస్తున్నాను, అసలు చేయకూడదని అనట్లేదు. మీకు అర్థమైంది కదా? సో కేర్ఫుల్గా ఇవి యూజ్ చేసుకోండి. చాలా 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 బాగా యూజ్ అవుతుంది, వర్కౌట్ అవుతుంది. మేనిఫెస్టేషన్ చేసుకోండి హీలింగ్ గురించి. ఎస్, నేను హీల్ అవుతున్నాను. యూనివర్స్ థ్యాంక్ యూ సో మచ్, నన్ను మీరు హీల్ చేస్తున్నారు, నాకు ఒక అవకాశం ఇచ్చారు, నేను దాన్ని యూజ్ చేసుకుంటున్నాను, థ్యాంక్ యూ సో మచ్. ప్రొటెక్షన్ చేసుకుంటున్నారా? థ్యాంక్ యూ యూనివర్స్, నన్ను నేను ప్రొటెక్ట్ చేసుకుంటున్నాను, నేను చాలా స్ట్రాంగ్, సో నాకు నేనే ప్రొటెక్ట్ చేసుకుంటాను, నాకు నేనే స్ట్రాంగ్, నాకు చాలా విల్ పవర్ ఉంది, నా ఇంట్యూషన్ పవర్ చాలా గొప్పది, నన్ను నేనే ప్రొటెక్ట్ చేసుకోగలను, నేను గ్రేట్, నేను స్ట్రాంగ్, థ్యాంక్ యూ సో మచ్ యూనివర్స్ అనుకోండి. ఇంకా బౌన్స్ ఇట్ బ్యాక్. ఇది ఏదైతే మీ సిచ్యువేషన్ బ్యాక్ రావాలనుకుంటున్నారో, నేను నా పాత మంచి రోజులన్నీ వెనక్కి తీసుకురావడానికి నేను ప్రయత్నం చేస్తున్నాను, ఖచ్చితంగా నా పాత రోజులన్నీ వెనక్కి వస్తాయి అని దీన్ని మేనిఫెస్టేషన్ చేయండి. మీకు క్లియర్ అయింది కదా? డౌట్స్ ఏమీ లేవని అనుకుంటున్నాను. ఫైనల్గా మీ పర్సన్ నుంచి మీకు వచ్చే లవ్ మెసేజెస్ ఏంటో ఒకసారి నాకు చూడాలనిపిస్తుంది, ట్రై చేద్దాం. ఓకే, బుక్లో చూద్దామా అండి, లేదంటే నెక్స్ట్ టైం చూద్దామా? చూద్దాం. ఫస్ట్ అయితే లవ్ మెసేజ్ చూద్దాము. చాలా బాగా వచ్చాయి. రీచింగ్ యువర్ గోల్, ఓకేనా? ఎవ్రీథింగ్ యూ వాంట్ ఫ్రమ్ దిస్ కనెక్షన్ విల్ మేనిఫెస్ట్ ఇన్ ద నియర్ ఫ్యూచర్. ఇప్పుడు నేను ఏం చెప్పానండి? ఫ్యూచర్ కోసం మేనిఫెస్టేషన్ చేయమనే కదా చెప్పాను. యూనివర్స్ కూడా మీకు ఇదే చెప్తున్నారు, మెసేజెస్, ఓకేనా? మ్యాగ్నెటిక్ కనెక్షన్, మీ పర్సన్ మీ నుండి ఎక్కడికి వెళ్ళిపోరు, ఇదంతా మీది ఒక సోల్ పవర్ అన్నమాట. మ్యాగ్నెటిక్ కనెక్షన్, మీరు కనెక్ట్ అయ్యే ఉన్నారు. సో ఇది మీ పర్సన్ వదిలేసి వెళ్ళిపోయి, అంటే మేబీ అందరికీ ఇది అవ్వకపోవచ్చు, బట్ 99% యూనివర్స్ చెప్తున్నారు. సెపరేషన్ అనేది, నెక్స్ట్ డిస్టెన్స్, సెపరేషన్ అనేది మీరు ఎక్స్పీరియన్స్ చేశారు ఈ రిలేషన్షిప్లో, బట్ ఈ డిస్టెన్స్ అనేది మీకు రిలేషన్షిప్ గ్రో అవడానికి యూజ్ అవుతుంది, ఓకేనా? సో ముందు మనం చేసుకున్న రీడింగ్కి ఎంత గొప్ప మెసేజెస్ వచ్చాయో చూసారా? షఫల్ చేసి మరీ చేశాను. రీచింగ్ యువర్ గోల్, మేనిఫెస్ట్ ఇన్ ద నియర్ ఫ్యూచర్, మ్యాగ్నెటిక్ కనెక్షన్, డిస్టెన్స్. సూపర్ అండి. నేనైతే ఈ రీడింగ్తో చాలా 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 సాటిస్ఫై అయ్యాను, నిజంగా చాలా హ్యాపీగా ఉంది. యాక్చువల్లీ ఈ రీడింగ్ నేను నిన్న అనుకున్నాను చేయాలని, బట్ నాకు నిన్న అవ్వలేదు. ఈరోజు ఎలా అయినా చెయ్యాలని చెప్పి డిసైడ్ అయ్యాను. రీడింగ్ అయితే నా వరకు చాలా హ్యాపీ అనిపించిందని నేను సాటిస్ఫై అయ్యాను. బట్ మీరు అట్లీస్ట్ ఇప్పుడైనా మీకోసం మీరు ఆలోచించుకోవడం స్టార్ట్ చేసి, నేను స్ట్రాంగ్ అని అనుకోవాలి, అదే నా గోల్ అండి. మీకు అర్థమైందా? సో మీ అఫర్మేషన్ ఈరోజు ఏంటో చెప్పనా? ఐ యామ్ క్రియేటింగ్ ద లైఫ్ ఐ వాంట్. ఐ యామ్ క్రియేటింగ్ ద లైఫ్ ఐ వాంట్ అంటే నేను కోరుకునే జీవితాన్ని నేను సృష్టించుకున్నాను. మీకు అర్థమైందా? ఐ యామ్ క్రియేటింగ్ ద లైఫ్ ఐ వాంట్. నేను కోరుకునే జీవితాన్ని నేను సృష్టించుకున్నాను. మళ్ళీ చెప్తున్నాను, ఐ యామ్ క్రియేటింగ్ ద లైఫ్ ఐ వాంట్. నేను కోరుకునే జీవితాన్ని నేను సృష్టించుకున్నాను. వన్ మోర్ టైం నేను చెప్తున్నాను,
ఐ యామ్ క్రియేటింగ్ ద లైఫ్ ఐ వాంట్. నేను కోరుకునే జీవితాన్ని నేను సృష్టించుకున్నాను. ఇదే ఈరోజు మీ అఫర్మేషన్. అందరూ కామెంట్స్ చేయండి ప్లీజ్. మీరు ఎంత కామెంట్ చేస్తే, ఐ మీన్ ఈ అఫర్మేషన్ కామెంట్ చేస్తే మీరు ఒకలాంటి పాజిటివ్ వైపు ఫీల్ అవుతారు, ఖచ్చితంగా ఫీల్ అవుతారు. అండ్ మీకు ఇంకో విషయం చెప్తాను. ఇదే అఫర్మేషన్ని మీరు ఒక పేపర్ మీద రాసుకోండి బ్లూ పెన్తో. ఐ యామ్ క్రియేటింగ్ ద లైఫ్ ఐ వాంట్ ఇంగ్లీష్లో అయితే. తెలుగులో రాయాలి అనుకునే వాళ్ళు నేను కోరుకునే జీవితాన్ని నేను సృష్టించుకుంటున్నాను అని రాయండి. తెలుగు ఆర్ ఇంగ్లీష్ మీనింగ్ ఏదైనా ఒకటే. మీరు అలా రాయడానికి ఒకసారి ట్రై చేయండి. 11 times రాయండి, 21 times రాయండి, 51 times రాయండి, 108 times రాయండి. మీ ఓపిక, మీ టైం, మీ ఫ్రీ టైంని బట్టి ఎలా రాసినా కూడా, ఎన్ని టైమ్స్ రాసినా ఒకటే రిజల్ట్ ఉంటుంది. 11, 21, 51, 108 మీ ఇష్టం. ఈ ఎఫర్మేషన్ని కూడా మేనిఫెస్ట్ చేసినట్టే మీరు. ఓకేనా? సో ఇదేనండి ఈరోజు రీడింగ్. నేనైతే చాలా హ్యాపీగా ఉన్నాను. మీ ఒపీనియన్ నాకు తెలుసుకోవాలనిపిస్తుంది. ఎఫర్మేషన్తో పాటు మీరు ఎంత స్ట్రాంగ్గా ఉన్నారు కూడా మరి నాకు కమెంట్లో చెప్పండి. రీడింగ్ ఎలా ఉందో కూడా నాకు చెప్పండి. నేను ఎప్పుడు ఇట్లా అడగలేదు, రీడింగ్ ఎలా ఉంది అని చెప్పి నేను అడగలేదు. ఫస్ట్ టైం నేను అడుగుతున్నాను. ఎందుకంటే నా లైఫ్లో చేసిన రీడింగ్స్లో ఇది ది బెస్ట్ అండి. సీరియస్లీ నాకు వ్యూస్ ఇంపార్టెంట్ కాదు. రీడింగ్ వల్ల, నేను చేసే రీడింగ్ వల్ల అట్లీస్ట్ ఒకళ్ళు హీల్ అయినా చాలు నాకు అదే సాటిస్ఫాక్షన్ అంతే నా మనసుకి. ఓకేనా? సో మళ్ళీ రేపు కలుద్దాము. అండ్ ఎవ్రీడే ఆఫ్టర్నూన్ అండ్ నైట్ కూడా లైవ్ చేసుకుంటున్నాము ఫ్రీ రీడింగ్. సో ఎవరికైనా ఇంపార్టెంట్ క్వశ్చన్స్ ఉన్నాయి అంటే లైవ్లో జాయిన్ అవ్వండి. కొంచెం పేషెన్స్తో లైవ్లో ఉండండి, నేను అందరికీ ఆన్సర్ చేస్తాను. ఓకేనా? థ్యాంక్ యూ సో మచ్. బాయ్.